ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మన ఇంట్లో ఉండదగిన మంగళకర వస్తువుల్లో గోమతి చక్రం చాలా విశిష్టవంతమైన ప్రాబల్యాన్ని సంపాదించుకుంది. సముద్రం నుంచి ఉద్భవించే ఈ గోమతి చక్రాలు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార కేంద్రాల్లోనూ, గృహాన్ని కొత్తగా నిర్మించినటువంటి వాళ్ళు గృహ సింహద్వారం పైభాగాన పసుపు రంగు కలిగినటువంటి బట్టలో, పసుపు రంగు కలిగినటువంటి దుస్తుల్లో, అంటే ఆ యొక్క కొత్త పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంలో 9 గోమతి చక్రాలు చుట్టి ఆ గడప పైభాగాన తగిలించాలి. ఇలా గనక తగిలించినట్లయితే సుదర్శన తత్వంతో మీ గృహాన్ని పరమపావనం చేసిన వాళ్ళం అవుతాం. ఆ గోమతి చక్రాలు కట్టడం వలన నరఘోష నరప్రభావం నుంచి బయటపడటమే కాకుండా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు కూడాను మనకు వచ్చి తీరుతాయి. ఒక గోమతి చక్రాన్ని, గుప్పెడు కుంకుమను ఒక తెల్లటి గుడ్డలో చేర్చి మూట కట్టి ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి పరపత్యాలు వచ్చినా, అభిప్రాయ భేదాలు వచ్చినా కూడాను సమసిపోతాయి. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేటువంటి సూత్రాన్ని పాటిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలంటే 3 గోమతి చక్రాలు తీసుకొని ఇంటి దక్షిణ దిక్కున నిల్చొని హతా బల్జాత్ అని అంటూ వాటిని గనక విసిరేస్తే వారి మధ్య పరపత్యాలు పోయి సఖ్యత కుదురుతుంది. ఇది చాలా బాగుంది కదా. ఎవడన్నా తగాదా ఆడుకుంటుంటే ఇద్దరు భార్యాభర్తలు అన్న అన్న ఇద్దరు కూడా కలిసి ఏం చేయాలంటే గోమతి చక్రాలు 3 తీసుకొని హతాబల్ జాద్ అని చెప్పేసి ఇసిరేసేయండి. దక్షిణ దిశగా 3 గోమతి చక్రాలు. వెంటనే ప్రియా సారీ అంటాడు ఈయన. సారీ అండి అంటుంది ఈ అమ్మాయి. ఇద్దరూ బాగుంటారు. సరేనా? ఈ చేసి చూద్దామా? మీ ఇష్టం. తర్వాత వ్యాపార సంస్థల ముఖద్వారానికి 2 గోమతి చక్రాల మూటగట్టి వాటిని వేలాడదీసి వాటి కింద రాకపోకలు కనుక సాగిస్తే వ్యాపారం నిరాటంకంగా సాగి లాభాలలో అభివృద్ధి సాగుతుంది. దీపావళి నాడు లక్ష్మీదేవితో పాటు గోమతి చక్రాన్ని పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో వారి వ్యాపార అభివృద్ధి నిత్యం కళకళలాడుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఆరోగ్యపరంగా కూడా గోమతి చక్రం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు అనారోగ్యంతో బాధపడే వాళ్ళని దక్షిణ వైపు కూర్చోబెట్టి ఒక్కొక్క గోమతి చక్రం తీసుకొని వాళ్ళ చుట్టూతా తిప్పి 4 వైపులా 4 గోమతి చక్రాలు పడేసేయండి. వెంటనే అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ఎన్నాళ్ళు పోయినా జ్వరం తగ్గట్లేదు, కాళ్ళు నొప్పులు, నీరసం, ఎంతోమంది డాక్టర్లు చూసినా ఏం లేదన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ గోమతి చక్రం ఉపయోగించండి. 10 నిమిషాల్లో జ్వరం తగ్గిపోతుంది. నీరసం పోయి అమ్మ ఆకలే అంటాడు పిల్లవాడు. ఎంత గొప్పటి విధి విధానం గోమతి చక్రంలో దాగిన అత్యంత కీలకమైన విధి విధానం అన్నమాట. అలాగే అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఒక మంత్రం ఉంది. గోమతి చక్రాన్ని చేతిలో తీసుకొని ఆ మంత్రం చదువుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై గోమతి చక్రేశ్వర్యై నమో నమః అని చెప్పేసి ఈ మంత్రాన్ని జపించి పూజించిన గోమతి చక్ర ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఇంట్లో కూడా ఉండవదగినటువంటి మంగళకరమైన వస్తువుల్లో ఒకటి అని చెప్పేసి చెప్తున్నాను. అసలు సిసలైన గోమతి చక్రాలు వాడండి. ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి అమ్ముతున్నారు గోమతి చక్రాలు. నిజమైనవి అమ్మట్లా, అందుకే పనిచేయట్లేదు. మీకు నిజమైన గోమతి చక్రాలు కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోండి. ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా మీరు విజయాన్ని పొందుతారు. నా నెంబర్ తెలుసుగా మీ అందరికీ 8008004596. సర్వే జన సుఖినో భవంతు. అద్భుతవంతమైనటువంటి విశేషాలు, మీ పురోభివృద్ధికి నాంది వాక్యం పలికే సంగతులు, ఇవన్నీ మీరు ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యంగా విరాజిల్లాలంటే ప్రతివారు కూడా ప్రతినిత్యం చూడండి మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్.
మీ అభిప్రాయాలు ఎప్పుడూ మేము స్వాగతిస్తున్నాం. మీ అభివృద్ధి మాకు రచ్చబాట. మేము చెప్పే విషయాలు మీ అభివృద్ధికి అదృష్ట సోపాన బాట కావాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.